వాళ్ళు చెప్పిన మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేనండి. అయ్యా, యేసన్న గారు అప్పట్లో ఏమీ లేదు, కాలి నడకన మా ఊరు వచ్చేవాడు. ఇదిగుదిగుదు ఆ రచ్చబండ దగ్గరే డ్రమ్ము మెడలో వేసుకొని పాటలు పాడుతూ అక్కడే నిలబడి పాటలు పాడుతుంటే మా వాళ్ళంతా ఆయన స్వరానికి ఫిదా అయిపోయేవాళ్ళయ్యా. ఆయన చక్కగా పాటలు పాడుతుంటే ఇక నలుగురు అక్కడ గుమ్ముగూడేవాళ్ళు, వాళ్ళకి వాక్యం చెప్పి వెళ్ళేవాడయ్యా యేసన్న గారు అంటూ వాళ్ళు చెప్పిన ఒక మాట వాల్యుబుల్ వేడ్ మీతో చెప్తాను. ఏం చెప్పేవాళ్ళంటే, అయ్యా ఏమీ లేనప్పుడు యేసన్న గారు ఎట్లా ఉండేవాడో ఇన్ని వందల సంఘాలు కట్టబడి అంతర్జాతీయ ప్రసంగికులుగా ఆయన ఎదిగిన తర్వాత కూడా అట్లాగే ఉన్నాడయ్యా ఆయన.